అతి దారుణంగా ఒక యువకుని చంపినటువంటిది ప్రభుత్వ హత్యది. ఈ ప్రభుత్వ హత్య మీద ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని వేసి తుడిచేటాలని చంద్రబాబు చూస్తున్నాడు. చంద్రబాబు ఎప్పుడు ఇలాగే చేస్తాడు. అదేమంటే ఆ కుర్రోడు రౌడీ అంటారు, ఆ కుర్రోడు గ్యాంగ్స్టార్ అంటారు, చనిపోయిన వాడి మీద ఇంకా దాడి చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రశ్న అడిగి నేను డైవర్ట్ అవుతున్నాను. సాయికృష్ణని నాగరాజు కొందరు పోలీసు అధికారులు చిత్రహింసలు చేసి వాస్తవాలు బయటికి లాగాలనో నేరాన్ని ఒప్పించాలనో చేసే ప్రయత్నంలో పొరపాటు చనిపోయి ఉండవచ్చు. నెంబర్ 1. 2, కుట్ర చేసి ఇంటెన్షన్ గా చనిపోయి ఉండవచ్చు. ఈ రెండు ఎప్పుడు తేలుతాయి? సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తే తేలుతాయా? చెప్పండి. ఈ రెండు అనుమానాలు, ఈ రెండే కదా ఆప్షన్స్. ఎవరు చేస్తే తేలుతాయి? పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే తేలుతాయి. అది దట్ ఈస్ మై లాజికల్ పాయింట్. ఎందుకు చంపారు? పొరపాటు చంపారా? ఇంటెన్షన్ గా చంపారా? తర్వాత సాక్ష్యాధారాలు తీసేటువంటి అందరికీ తెలిసిన సంగతి. ఇది మన రాజశేఖర్ బాబుకు తెలుసు, హరీష్ కుమార్ గుప్తాకు తెలుసు, అందరికీ తెలుసు. అందరి దగ్గర గ్రీన్ సిగ్నల్ తీసుకున్న తర్వాత మాత్రమే సాయికృష్ణ బాడీని తీసుకెళ్లి దహనం చేశారు. ఎక్కడ చేశారు ఏంటి తెలియదు. శ్మశాన వాటికి అంటున్నారు, కొంతమంది జిల్లా దాడి చేశారంటున్నారు. 2 రోజుల పాటు డెడ్ బాడీ బాత్రూమ్ లో దాచారండి. 2 రోజుల పాటు డెడ్ బాడీని బాత్రూమ్ లో పడేశారు. వాసన వస్తుంటే ఏం చేయాలో అర్థం కాక తీసుకెళ్ళి దహనం చేశారు. పక్కనే ఉన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు. బతుకుతాడేమో చచ్చిపోతాడు. తర్వాత మార్చిలో పెట్టారు. ఇట్లా అట్లా శవాన్ని తిప్పారు, సినిమాలు తిప్పినట్టుగా, నాటకీయంగా. పెద్ద కథ ఇది. ఇంత పెద్ద కథ బయటికి రావాలి అంటే సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ చేత విషయాలు తెప్పిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమిటిది నాకు అర్థం కదా. ఇంత ఘోరమైనటువంటి కార్యక్రమం. దీనిలో వాస్తవాలు బయటికి రావాలంటే సిబిఐ ఎంక్వైరీ తప్ప మరొక మార్గం లేదని చెప్పచ్చు. నాగరాజును బలి చేసేసి మొత్తం సేఫ్ అవ్వాలనేటువంటి పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. శవాన్ని తగలేసే దానిలో కుట్ర, ఆ తర్వాత దాన్ని మాఫ్ చేసేందుకు కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని కేవలం ఒక సిబిఐ విచారణ తప్ప రెండోది బయటకు తీసుకురాలేదు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని కప్పిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది వాస్తవం.